నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుమలలో వైభవంగా ప్రారంభమైన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు, శోభాయమానంగా స్నపన తిరుమంజనం. ప్రజలకు సంతృప్త స్థాయిలో రెవెన్యూ సర్వే శాఖల సేవలను అందించేందుకు సలహాలు సూచనల కోసం ఫలవంతంగా వర్క్షాప్ నిర్వహణ. వర్క్షాప్లోని సూచనలు సలహాలు సీసీఎల్ఏకు నివేదిస్తాం. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వెల్లడి. విద్యార్థులు దేశ భవిష్యత్తుకు కృషి చేస్తూ చదువుకున్న కళాశాలకు మంచి పేరు తీసుకురావాలి. ఇంజనీరింగ్ EEE పూర్తి చేసుకుని వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ఉద్బోధన. తిరుపతి, చిత్తూరు, కాట్పాడి రైల్వే డబుల్ లైన్ మంజూరు పట్ల సర్వత్రా హర్షం. నేతలకు కృతజ్ఞతలు తెలిపిన కూటమి నాయకులు. ఇక వార్తల్లోని వివరాలు. పీజీఆర్ఎస్లో ముఖ్యంగా భూ సంబంధిత రెవెన్యూ సర్వే అంశాల సమస్యలపై ప్రజల నుండి ఎక్కువగా అర్జీలు వస్తున్నాయని, రెవెన్యూ సర్వే శాఖలు అందించే సేవలు ప్రజల సంతృప్తి మేరకు అందిస్తూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖపై ఉందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్, డిఆర్ఓ నరసింహులు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాలతో కలిసి పలువురు ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా సర్వే అధికారి అరుణ్, తహసీల్దార్లు, సర్వేయర్లు, విఆర్ఓ తదితరులకు రెవెన్యూ సర్వే అంశాలపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్లో ల్యాండ్ అలియనేషన్, సెక్షన్ 22A, భూముల క్రమబద్ధీకరణ, అసైన్మెంట్, ఆర్ఓఆర్, వెబ్ల్యాండ్ సమస్యలు, ఫ్రీ హోల్డ్, ఇనాం లేదా ఎస్టేట్ తదితర భూ సంబంధిత రెవెన్యూ సర్వే సమస్యలపై సీసీఎల్ఏ ఆదేశాల మేరకు రెవెన్యూ సర్వే శాఖల అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెవెన్యూ సేవలు మరింత పారదర్శకంగా, నిష్పాక్షికంగా, విస్తృతంగా, ఎలాంటి భూ వివాదరహితంగా ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించడానికి రెవెన్యూ శాఖలు సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని సూచించిన నేపథ్యంలో సీసీఎల్ఏ నిర్దేశాల మేరకు ప్రస్తుతం ఉన్న జీవోలు, మార్గదర్శకాల స్థానే ఏవైనా అవసరమైన మార్పులు, చేర్పుల కోసం వర్క్షాప్ నిర్వహించి సూచనలు పంపాలని తెలిపిన నేపథ్యంలో నేడు ఈ వర్క్షాప్లో విస్తృతంగా మేధోమథనం ద్వారా పలువురిచే సూచించబడిన సూచనలు, సలహాలు తీసుకుని సీసీఎల్ఏకు కన్సాలిడేట్ చేసి పంపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రోజ్మాండ్, సుధారాణి, తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్డీఓలు రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, పలువురు తహసీల్దార్లు, సంబంధిత కలెక్టరేట్ సిబ్బంది, ఆర్ఐ, విఆర్ఓలు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి, కాట్పాడీల మధ్య రైల్వే పనులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల శ్రీకాళహస్తి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ వద్ద స్థానికులు ఉమేష్ రావు, మాజీ కౌన్సిలర్ నివేదిత మాట్లాడుతూ 1332 కోట్ల రూపాయలతో తిరుపతి, పాకాల, కాట్పాడి మధ్య డబుల్ రైల్వే ట్రాక్ పనులు చేపట్టడం వల్ల ఉద్యోగులకు, విద్యార్థులకు ఉపయోగపడుతుందన్నారు. పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందుతుందని హర్షం వ్యక్తం చేశారు. నెక్స్ట్ రోజున రైల్వే సెంట్రల్ మినిస్టర్ గారు అశ్విని వైష్ణవ్ గారు ప్రకటించినటువంటి తిరుపతి, పాకాల, కాట్పాడి సింగిల్ లైన్ గా ఉన్నటువంటి లైన్ ను డబ్లింగ్ లైన్ చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. 1332 కోట్లతో బడ్జెట్ విడుదల చేస్తూ 400 గ్రామాలలోని 14 లక్షల మంది ప్రజలకు 35 లక్షల పని దినాలను కల్పిస్తూ అవకాశాన్ని కల్పించారు. దీనివల్ల పని కల్పిస్తూ ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఆదాయాన్ని కూడా పెంపొందిస్తూ ఉన్నటువంటి అవకాశం ఉన్నది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రముఖులు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జూల్ ఓరం, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, అంబికా కృష్ణలు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని వీరు మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురుదక్షిణామూర్తి స్వామివారి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురువారం గురుదక్షిణామూర్తి స్వామివారి అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధానార్చకుల కరుణాకరు గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశస్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చారణల మధ్య అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో దివ్యాలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకరు గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత టైలరింగ్ మరియు ఎంబ్రాయిడరీ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఉదయం తిరుపతి ఎస్ఎల్వి నగర్లో ఉచిత టైలరింగ్ మరియు ఎంబ్రాయిడరీ శిక్షణ 3 నెలలు నేర్చుకుని పూర్తి చేసుకున్న 63 మంది మహిళలకు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సెట్విన్ సీఈఓ కె మోహన్ కుమార్, డిఎస్పీ శ్రీలత, అలాగే మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మబ్బు సూర్యనారాయణ రెడ్డిల చేతుల మీదుగా మహిళలకు సర్టిఫికేట్లు అందజేశారు. ఈ కార్యక్రమం గురించి డిఎస్పీ శ్రీలత మాట్లాడుతూ శ్రీశక్తి యాప్ గురించి మహిళలకు వివరించారు. మహిళలకు తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, ఆర్థికంగా మహిళలు ఇంకా అభివృద్ధి సాధించాలని చెప్పారు. మబ్బు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికి 200 మంది మహిళలు తమ ట్రస్ట్ ద్వారా టైలరింగ్ నేర్చుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. మహిళలు ఆర్థికంగానూ స్వయంగానూ ఉపాధి కలిగి కుటుంబాలను పోషించే విధంగా శక్తిమంతులు కావాలని, దానికి ఈ టైలరింగ్ మరియు ఎంబ్రాయిడరీ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సెట్విన్ సీఈఓ కె మోహన్ కుమార్, డిఎస్పీ శ్రీలత, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం తమీం అహ్మద్, మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మబ్బు సూర్యనారాయణ రెడ్డి, టిఎస్ రెడ్డి, అభినయ కళల వ్యవస్థాపక కార్యదర్శి, టైలరింగ్ బోధకులు తులసి, ఆర్జా వర్క్ బోధకులు ప్రియా, ట్రస్ట్ కోఆర్డినేటర్ రేవంత్, 70 మంది మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా టైలరింగ్ నేర్చుకున్న మహిళలకి సర్టిఫికేట్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యకలాపాలు వీళ్ళు చేపడుతూ పర్టికులర్లీ మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందాలి అనే దిశగా ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఇది సమాజంలో వీరు బాగా ఉపయోగించుకొని వాళ్ళ ఆర్థిక అభివృద్ధి పొందుతూ ఫ్యామిలీని పురోగతి చెందుతారని ఆశిస్తూ ఈ భాగంలో పోలీసులని భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞత తెలుపుతూ ఇక్కడ అనేక మంది మహిళలు ఉన్నారు కాబట్టి పోలీస్ సైడ్ నుండి మేము చేస్తున్న కార్యక్రమాలను కూడా మహిళలకి తెలియజేయడం జరిగింది. పర్టికులర్గా మా సైడ్ నుండి శక్తి యాప్ యొక్క ఉపయోగాలు, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది మహిళలందరికీ కూడా డౌన్లోడ్ చేసి వాళ్ళకి నేర్పించడం జరిగింది. దీంతోపాటు తిరుపతి పోలీసు వారు చేస్తున్న ఈ శక్తి టీమ్స్, తర్వాత మహిళా పోలీస్ స్టేషన్లో జరుగుతున్న కౌన్సిలింగ్స్ గురించి కూడా మహిళలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి మూడు సంవత్సరములు అయినది. 3 సంవత్సరములుగా నేను ఇప్పటికీ 300 మంది టైలరింగ్ నేర్పించాను, 25 మందికి ఎంబ్రాయిడరీ నేర్పించాను. కనుక అందరూ బాగా నేర్చుకొని వాళ్ళ పిల్లలతో అభివృద్ధికి కావాలని నేను కోరుకున్నాను. అదేవిధంగా జరుగుతుంది. సమాజానికి మంచి చేస్తే నాకు గుర్తింపు, గౌరవము ఉంటుందనే ఉద్దేశంతో నేను అందరికీ మేలు చేస్తున్నాను. సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. అది కాకుండా కూడా ఇంటికి దీపం ఇల్లాలే ముందుగా వాళ్ళకి చేస్తే బాగుంటుంది. వారే దేశ పురోభివృద్ధికి ఉపయోగపడతారనేసి ఇళ్ళకే ముందుగా టైలరింగ్ తీసుకున్నాను. దాన్నే నేను ముందుగా చేస్తున్నాను. అంతేకాకుండా కూడా పిల్లలకు కూడా స్కూల్లో పిల్లలకు కూడా మెడికల్ క్యాంప్స్ అవి పెడుతున్నాము. అంతేకాకుండా కూడా 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు పాస్ అయ్యేదానికి, ఫస్ట్ ర్యాంకులో పాస్ అయ్యేదానికి వాళ్లకు బుక్స్ ఇచ్చాను. విజయసారథి అని బుక్స్ ఇచ్చి వాళ్ళందరూ కూడా 200 మందికి ఇచ్చాను. లాస్ట్ ఇయర్ కూడా 110 మందికి ఇచ్చాను. అందరూ కూడా ఫస్ట్ ర్యాంకులో పాస్ అయ్యారు. ఈ సంవత్సరం కూడా ఫస్ట్ ర్యాంకులో పాస్ కావాలా. ఏ పిల్లవాడు విద్యతోనే నిలిచిపోకూడదు, ఇంకా పై చదువులు చదవాలా అనే ఉద్దేశంతో నా అభిప్రాయం అది. అందరూ బాగా చదువుకోవాలని, అందరినీ ఆ దేవదేవుడైన వెంకటేశ్వర కాపాడాలని వేడుకొంటూ తెలియజేసుకుంటున్నాను. శ్రీకాళహస్తీశ్వరాలయంలో పెద్ద కొట్టాయి ఉత్సవం 4వ రోజు బుధవారం రాత్రి వైభవంగా జరిగింది. వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వామి అమ్మవార్లకు చేపట్టిన పెద్ద కొట్టాయి ఉత్సవం వైభవంగా జరుగుతోంది. కాగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో బుధవారం రాత్రి పెద్ద కొట్టాయి ఉత్సవం 4వ రోజు వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి కోట మండపం వద్ద వట్టివేర్ల చలువ పందిళ్లలో కొలువుదీర్చి విశేష పూజలు జరిపారు.
అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి సమర్పించారు. ఈ పూజాది కార్యక్రమాల్లో డిప్యూటీ ఈఓ కృష్ణారెడ్డి దంపతులు, ఏఈఓ విద్యాసాగర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. కైలాసవాసి భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణావరుణాలయ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రమందు పెద్ద కొటాయి ఉత్సవాలు శ్రీరామనవమి అనగా 6వ తారీఖు నుంచి కూడా 12వ తారీఖు వరకు పౌర్ణమి వరకు కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నాయి. ఈ పెద్ద కొటాయి ఉత్సవంలో ప్రదోషకాల సమయం ముందు స్వామివారికి అభిషేకము, ధూపదీప నైవేద్య మంత్ర పుష్పాలు సమర్పించిన పిమ్మట అలంకార మండపం నుంచి కూడా స్వామి అమ్మవారు బయలుదేరి ఊంజల్ సేవ మండపం ప్రదక్షిణంగా చతుర్వేద షష్ఠితో వచ్చి తిరిగి ఆ ఊంజల్ సేవ మండపం నందు ఉంచి విశేషంగా స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. ఓం నమః శివాయ. ఏప్రిల్ 18న విడుదలయ్యే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రాన్ని 2 రాష్ట్రాల ప్రజలు ఆదరించి మంచి హిట్ అందించాలని నటి విజయశాంతి, హీరో నందమూరి కళ్యాణరామ్ కోరారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్ర నటీనటులు విజయశాంతి, నందమూరి కళ్యాణరామ్ అలాగే ఆ చిత్ర యూనిట్ సభ్యులు తిరుమల శ్రీవారి సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. గురువారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయాధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన వీరు మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 18న తమ చిత్రం విడుదల సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చామన్నారు. నిన్నటి రోజున అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీకి సంబంధించి 2వ పాటను విడుదల చేశామని తెలిపారు. అలాగే 18న విడుదలయ్యే ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసి ఆదరించాలని నటి విజయశాంతి, నటుడు కళ్యాణరామ్ కోరారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సెకండ్ సాంగ్ లాంచ్ చేస్తాం నిన్న రాత్రి కార్యక్రమం జరిగింది, అద్భుతంగా జరిగింది. సో ఇవాళ వెంకటస్వామి వారు దర్శనం తీసుకోవడానికి బాబు, నేను, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, రైటర్ గారు, ఎడిటర్ గారు అందరం వచ్చాం. ఇవాళ అద్భుతంగా జరిగింది దర్శనం. సో అందరూ 18వ తారీఖు ఏప్రిల్ 18 ఈ సినిమా చూసి అతి పెద్ద హిట్ చేయవలసిందిగా 2 రాష్ట్రాల ప్రజల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏప్రిల్ 18న మా సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అవుతుంది. సో నేను చిన్న ఈవెంట్ చేసుకున్నాం ఇక్కడ. దానికంటే పెద్ద ఈవెంట్ స్వామివారి దర్శనం. సో ఆయన దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని మీ ముందుకు రాబోతున్నాం. మీరందరూ మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తిలోని రైల్వే స్టేషన్లో కోతులు బెడద ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు. రైల్వే ప్లాట్ఫామ్పైకి రావాలంటేనే భయపడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఈ సందర్భంగా ప్రయాణికుడు రవి మాట్లాడుతూ శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు రైలు మార్గం ద్వారా విచ్చేస్తుంటారన్నారు. వారికి రైల్వే స్టేషన్లోనికి రావడమే కోతులు స్వాగతం పలుకుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ కరుస్తాయో అని భక్తులు బెంబేలెత్తిపోతున్నారు. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు ఎదురు చూడకముందే రైల్వే సిబ్బంది మరియు సంబంధిత అధికారులు ఈ కోతుల బెడదల నుండి ప్రయాణికులను రక్షించే విధంగా కార్యాచరణ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీకాళహస్తి పట్టణం రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇప్పుడు మేము ఈ రైల్వే స్టేషన్ దగ్గర కోతులు విపరీతంగా ఉన్నాయి. దానివల్ల ఇక్కడ వచ్చిన ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులకు గురి కావడం వల్ల అసౌకర్యంగా ఉంది. ఇక్కడే కాకుండా పట్టణంలో కూడా కోతులు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత రైల్వేకి మరియు అటవీ శాఖ వారికి మరియు మున్సిపాలిటీ వారికి బాధ్యత ఉంది. వీరు కోతుల్ని నియంత్రించాల్సిందిగా కోరుతున్నాము. వీటిని పట్టి దూర ప్రాంతాలైన అడవుల్లో వదిలి వాటిని సంరక్షించాల్సిందిగా కోరుకుంటూ గ్రామకంఠం భూములు కాపాడండి అని మల్లంపల్లి గ్రామస్తులు జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినితా కోటకు వినతి చేశారు. ఏర్పేడు మండలం ఆముడూరు పంచాయతీలోని మల్లంపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 300/10లో 1.92 ఎకరాలు ప్రభుత్వ గ్రామకంఠం భూములను వైసీపీకి చెందిన ఎంపీపీకి సంబంధించిన వారు కబ్జా చేసి పట్టాలు చేసుకోవడానికి పన్నాగాలు పన్నుతున్నారని, ఆ భూమిని కాపాడాలని గ్రామస్తులు జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినితా కోటకు శ్రీకాళహస్తి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కలిసి వినతినిచ్చారు. ఈ ప్రభుత్వ
ప్రభుత్వ గ్రామకంఠం భూమిలో గ్రామస్తుల కోసం, ప్రజల కోసం ప్రభుత్వ ఆసుపత్రి లేదా పిల్లలకు ప్లే గ్రౌండ్ లాంటివి ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నామని, అలా కాకుండా కొంతమంది కబ్జా చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండల రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని వాపోయారు. ఈ సమస్యను వినుతాకోట వెంటనే శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డికి తెలిపి మల్లంపల్లి గ్రామస్తులు భూముల కబ్జాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే స్పందించిన ఆర్డీఓ తక్షణమే చర్యలు తీసుకుని కబ్జాలను అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, పీడిత ప్రజల విముక్తి కోసం నూతన ప్రజాస్వామ్య విప్లవ నిర్మాణానికై తుది శ్వాస వరకు శ్రమించిన మహానేత కామ్రేడ్ పైలా వాసుదేవరావుని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి పి వెంకటరత్నం నివాళులర్పించారు. ఈ నెల ఏప్రిల్ 11న కామ్రేడ్ పైలా వాసుదేవరావు 15వ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం నారాయణపురంలోని పార్టీ కార్యాలయంలో గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల పైలా వాసుదేవరావు ఆకర్షితులై 1953లో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా చేరారన్నారు. 1967లో జరిగిన శ్రీకాకుళ రైతాంగ ఉద్యమంలో ఆయన చూపిన పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు. తీవ్రమైన నిర్బంధాల మధ్య పార్టీని నిలబెట్టిన వారిలో పైలా వాసుదేవరావు ముఖ్య నేత అని చెప్పారు. పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించి తన తుది శ్వాస వరకు అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలను సమరశీల పోరాటాలకు సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు. ఇదే పైలా వాసుదేవరావుకు నిజమైన నివాళులని తెలిపారు. ఈ నెల ఏప్రిల్ 13న శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగే కామ్రేడ్ పైలా వర్ధంతి సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు తిరుపతి నగర కన్వీనర్ పి లోకేష్, నాయకులు కుడుం విజయ్ కుమార్, పిఓడబ్ల్యూ కన్వీనర్ అరుణ, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తిరుపతి నగర అధ్యక్షురాలు ఆర్ సుజాత, అలాగే లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం గిరిజన రైతు సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ పైలా వాసుదేవరావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు పోస్టర్లు విడుదల చేస్తున్నాం. పైలా వాసుదేవరావు గారు చనిపోయి 15 సంవత్సరాలు అయింది. శ్రీకాకుళం పోరాటంలో దాదాపు 40 సంవత్సరాల పాటు సాయుధ పోరాటంలో నాయకత్వం ఇచ్చి ఆ గిరిజన రైతాంగాన్ని ఐకమత్యం చేసి ముందుకు తీసుకున్నటువంటి ఒక పోరాట యోధుడు పైలా వాసుదేవరావు గారు. తీవ్రమైనటువంటి ప్రభుత్వ నిర్బంధ కాలంలో అజ్ఞాతంలో ఉండి గిరిజనులు సమీకరించిన పోరాటం చేసినటువంటి నాయకుడు, దేశంలో ఉన్నటువంటి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీకి అగ్రనాయకుడిగా ఉండి 15 సంవత్సరాల ముందు చనిపోయాడు. ఆయనకు ఈ నెల 13వ తేదీన పలాసలో పెద్ద ఎత్తున వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపటి రోజునే ఆయన వర్ధంతి రోజు. ఈ సందర్భంగా తిరుపతిలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున ఆయనకి నివాళులర్పిస్తూ వాల్ పోస్టర్లు విడుదల చేస్తున్నాము. వర్ధిల్లాలి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ. తిరుమలలోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు గురువారం శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. వసంత ఋతువులో శ్రీ మలయప్ప స్వామి వారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవమని పేరు ఏర్పడింది. ఎండవేడి నుండి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఈ ఉత్సవం కావడంతో దీన్ని ఉపశమన ఉత్సవం అని కూడా అంటారు. ఈ ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతో పాటు పలు రకాల మధుర ఫలాలను స్వామివారికి నివేదిస్తారు. ఈ వేడుకల కోసం ఆకర్షణీయంగా మండపాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు 4 మాడ వీధుల్లో ఊరేగింపుగా వసంత మండపానికి వెంచేపు చేశారు. ఉదయం ఆస్థానం చేపట్టారు. వసంతోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు శ్రీ భూ సమేత మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ముందుగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర, చామర, వ్యజన, దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద్య నివేదనలో భాగంగా క్షీర, దధి, మది, నారికేళం, హరిద్రోదకం, గంధోదకంతో స్నపనం నిర్వహించారు. వీటితో శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను వైఖానస ఆగమోక్తంగా చేపట్టారు. ఈ సందర్భంగా తైత్తిరీయ ఉపనిషత్తు, పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, పంచశాంతి మంత్రాలు, దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాసురాలను వేద పండితులు పఠించారు.
ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్పమాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు. ఆ తరువాత స్వామి అమ్మవార్లు సాయంత్రం అక్కడ నుండి బయలుదేరి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. కాగా వసంతోత్సవాల్లో రెండో రోజైన ఏప్రిల్ 11న ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు శ్రీ భూ సమేత శ్రీ మలయప్ప స్వామివారు స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కారు రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు దేశాభ్యున్నతికి కృషి చేయాలని, చదువుకున్న విద్యాసంస్థకు మంచి పేరు తీసుకురావాలని టీటీడీ పూర్వపు చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే, చదలవాడ విద్యాసంస్థల అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ఉద్బోధించారు. తిరుపతి రేణుగుంట మార్గమధ్యంలో గల చదలవాడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంజనీరింగ్ EEE కోర్సు చదివి చివరి సంవత్సరం పూర్తి చేసుకుని ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి మార్గనిర్దేశం చేశారు. వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులందరూ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, దేశ భవిష్యత్తుకు ఉపయోగపడాలని, చదువుకున్న కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని, ఉత్తమ పౌరులుగా దేశం గర్వించేలా ఎదగాలని ఉద్బోధించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సైతం విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తితో పలు అంశాలపై సంభాషించారు. అనంతరం చిరకాలం మధురానుభూతిగా గుర్తుండిపోయే విధంగా చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తితో కలిసి విద్యార్థులు గ్రూప్ ఫోటో దిగారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంజీవరాయుడు, వివిధ విభాగాలకు చెందిన అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. జనాభా ప్రాతిపదికన 52% ఉన్న బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని, రాయితీలు అవసరం లేదని రాజ్యాంగాధికారమే కావాలని ఈ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో తీర్మానానికి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని న్యూఢిల్లీకి చెందిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి ప్రేమ్ శివనాగేశ్వరరావు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పక్క రాష్ట్రమైన తమిళనాడులో 65% బీసీలకు రిజర్వేషన్ కల్పించిందని, అలాగే తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనమండలి, శాసనసభలో తీర్మానించి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినందుకు కృషి చేస్తారని ఆయన కోరారు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా బీసీలతోనే రాజ్యాధికారం పొందారని, అటువంటి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని తెలిపారు. త్వరలో తిరుపతి జిల్లాలో ఈ విషయమై పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో నాయకులు, జిల్లా అధ్యక్షులు కల్లూరు నాగరాజు, యశోద, సుబ్రహ్మణ్యం, వెంకటశివరావు గౌడ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పే వ్యక్తి, బడుగు బలహీన వర్గాల వారే నాకు ఓటు వేయడం వల్ల ఈ రోజున ముఖ్యమంత్రికి స్థానంలో ఉన్నానని చెప్పిన వ్యక్తి శ్రీ గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క బడుగు బలహీన వర్గాల తరఫున విన్నపం ఏమిటంటే, 2019 జనాభా సర్వే జరిగింది.
అందులో 52% బీసీలు ఉన్నారని చెప్పి మీ ప్రభుత్వమే తేల్చడం చెప్పింది. మరి ఆ విధంగా బీసీ బిల్లుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టి శాసన మండలి తీర్మానం చేసి ఢిల్లీ పంపించమని చెప్పి పార్టీలకు అతీతంగా వర్గాలు వర్ణాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలు అన్ని పార్టీలకు ఒక నిర్ణయం తీసుకొని బీసీ బిల్లుని తీర్మానం చేసి తీర్మానం కూడా ఏ విధంగా ఉండాలంటే ముఖ్యమంత్రి గారు మీరు మాకు ఇచ్చే రాయితీలు మాకు వద్దు, మాకు వచ్చే షేర్ మాకు ఇవ్వండి, అదే మేము కోరుకునేది. 52% మంది ఉన్నారు బీసీలు. మరి కొంతమంది బీసీలు అయితే వార్డు మెంబర్ కూడా తెలియనటువంటి బీసీలు ఉన్నారు, జెడ్పీటీసీ మెంబర్ ఏంటో కూడా తెలియనటువంటి బీసీలు ఉన్నారు, ఎంపీటీసీ మెంబర్ ఏంటో కూడా తెలియనటువంటి బీసీలు ఉన్నారు. వాళ్ళందరికీ రాజ్యాధికారం కావాలంటే మరి ఆయా ప్రభుత్వాలు కూడా మరి సహకరించి ఆ యొక్క నిర్ణయం కూడా ప్రభుత్వాలపై ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. తిరుపతి బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి మాతృమూర్తి అకాల మరణం చెందిన విషయం విదితమే. కర్మక్రియల కార్యక్రమానికి హాజరు కాలేకపోవడంతో గురువారం మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రేణుగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తిరుపతిలోని వివి మహల్ రోడ్డులో ఉన్న నవీన్ కుమార్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. వారి మాతృమూర్తి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో కలిపి అందరికీ ధైర్యం చెప్పారు. నవీన్ కుమార్ రెడ్డి సోదరులు భువన్ కుమార్, జీవన్ కుమార్లతో పాటు బంధుమిత్రులందరినీ పేరు పేరున ఆప్యాయంగా పలకరించారు. వారి వెంట నిఖిలేష్ రెడ్డి, రెడ్డెప్పరెడ్డి, అమాస్ రాజశేఖర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, పురుషోత్తం నాయుడు, వెంకట్, ప్రసన్న, సురేష్, మహేష్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. అనంతరం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ నుంచి తిరుగు పయనమయ్యారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ఏప్రిల్ 18న విడుదలవుతుందని సినిమా హీరో కళ్యాణ్ రామ్ తెలియజేశారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ తల్లి మరియు కుమారుడు మధ్య జరిగే ప్రేమ భావోద్వేగాలపై ఈ చిత్రం ఉంటుందన్నారు. తల్లి చెప్పే మాటలు వినని కుమారుడిగా కథ మొత్తం ఉంటుందని, అలానే ఈ సినిమాను కుటుంబం మొత్తం చూసి ఆనందించేలా ఉంటుందని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు. అందరూ సినిమాను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 18న మా సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి విడుదలవుతుంది. మీరందరూ చూసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సోమవారం దర్శనం జరిగింది, ఆయన ఆశీస్సులు తీసుకున్నాం. ఏప్రిల్ 18 మీ ఆశీస్సుల కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ సినిమా డెఫినెట్గా మీకు గుర్తుండిపోయే సినిమా అవుతుందండి. నేను టీజర్ లాంచ్ అప్పుడు చెప్పాను, డెఫినెట్గా మీ అందరి మనసులకు హత్తుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా చూస్తే డెఫినెట్గా అంటే ఫస్ట్ షో మన మదర్స్తో చూడకపోయినా ఇంటికి వెళ్ళి మన అమ్మల్ని మన తల్లిదండ్రులను తీసుకొచ్చి వాళ్ళకి డెఫినెట్గా మీరు చూపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారికి గురువారం చెన్నైకి చెందిన మురుగప్ప గ్రూప్ టీఐ సైకిల్స్ ఆఫ్ ఇండియా సంస్థ 100 సైకిళ్లు విరాళంగా అందజేసింది. శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఆ కంపెనీ ప్రతినిధులు సైకిళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథంకు అందజేశారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి పోలీసులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తప్పు అని సిపిఐ నారాయణ విమర్శించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. పోలీసులు మనోధైర్యం దెబ్బకొట్టేలా జగన్ మాట్లాడడం సరికాదన్నారు. వక్ఫ్ బోర్డు బిల్లుపై వైసీపీ దొంగాట ఆడిందని ఆగ్రహించారు. రాజ్యసభలో ఒకలా, లోక్సభలో మరోలా వైసీపీ మద్దతిచ్చిందని మండిపడ్డారు సిపిఐ నారాయణ. నేను చూసా, బట్టలు ఇప్పేస్తే ఆయన ఏం చూడదలుచుకున్నాడు? వాడు బట్టలు ఇప్పేస్తారు అనుకో, ఏం చూడదలుచుకున్నాడు? ఆయనకి ఏది ఉంటే అదే కదా ఉంటుంది వాడికి కూడా. ఈ భాష ఆయన నుంచి వచ్చింది, ఈ లాంగ్వేజ్ రాజకీయ నాయకులకి. అందుకు పోలీస్ ఆఫీసర్లు మీరు అధికారులు ఉన్నప్పుడు పోలీసులు ఉపయోగించుకొని దుర్మార్గాలు చేస్తే ఆ పోలీసు ఇప్పుడు శిక్షణ అనిపిస్తున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ మీరు ఇదే పని చేస్తున్నారు. గవర్నమెంట్ ఉన్నప్పుడు అధికారులను చూడాలి. అధికారులు కూడా లక్ష్యం దాటకూడదు. చెప్పినట్టుగా ఎందుకు చేయాలి వాళ్ళు? వాళ్ళకి ఐపీఎస్ అడిగిపోయిన ఐపీఎస్ఏ కదా, ఐఏఎస్ అక్కడిపోయిన ఐఏఎస్ఏ కదా, ఎందుకు లక్ష్యం దాటుతున్నారు? చివరికి గవర్నమెంట్ పోతే ఆ దానిలో పనిచేసే వాళ్ళందరూ మళ్ళీ జైలుకు విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పోలీసు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. పోలీసులను బెదిరించి మొదలు పెడితే ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, అందువల్ల ఇది కరెక్ట్ కాదు. పోలీసులు ఏమైనా చేస్తే అది గవర్నమెంట్ చేసేట లెక్క. మీరు గవర్నమెంట్ని విమర్శించుకోండి,
గవర్నమెంట్ మీద మీరు ఫైట్ చేసుకోండి, కానీ అధికారులను ఇండివిడ్గా పట్టుకుని ఆ విధంగా మాట్లాడమంటే వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బ కొడతారు. ఒకటి కొంతమంది మనోధైర్యాన్ని దెబ్బ కొట్టి ఆగిపోతారు, కొంతమంది తిరగబడతారు. ఇప్పుడు ఒక ఎస్ఐ ఏమంటున్నాడు, చాలా బూతులు మాట్లాడడం మొదలుపెట్టాడు. అట్లాంటి బూతులు మాట్లాడించుకోవాల్సిన అవసరం లేదు. అట్లాంటి మాటలు కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఆ విషయాన్ని ఖండిస్తున్నాను. బదిలీపై వెళుతున్న ఆర్పీఎఫ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్కు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. తిరుపతి ఆర్పీఎఫ్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తించిన మధుసూదన్ బదిలీ అయిన క్రమంలో రైల్వే స్టేషన్ సిబ్బంది, ఉద్యోగులు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మధుసూదన్ సిబ్బందితో ఎంతో ప్రేమపూర్వకంగా మెలిగేవారని, స్నేహపూర్వక వాతావరణంలో వారితో కలిసి తామందరం విధులు నిర్వర్తించామని భావోద్వేగాలకు లోనయ్యారు. సీఐను గజమాలలతో, శాలువాలతో ఘనంగా సత్కరించారు. Hello. As you know that myself and AAC sir, we will regularly, started thinking that okay, let us finish because you people will be waiting for your lunch. I won't take much time, but it is time for me to thank each one of you, because without you, without my team's support, without my sub-inspector support, without my GRP support, without local police support, without the supervisors, I really admire them, the qualities, because I was the person who has created an SIG group. Normally SIG is supervisors, I don't know what I stands for, I don't know what is G stands for. But there used to be a SIG, Station Improvement Group, which was formed by ex-DRM to address the grievances of the passengers and passenger area. But I found an SIG group on par with the official SIG to have an interpersonal relation, because at the end of the day when we meet there will be a lot more challenges, because security వాడు నువ్వు గొప్ప అని చెప్పడం, కమర్షియల్ వాడు నేను గొప్ప అని చెప్పడం, ఆపరేటింగ్ వాళ్ళు నేను గొప్ప అని చెప్పడం, ఇక రత్నరాజు లాంటి వాళ్ళు CNW నాది గొప్ప, నేను ఫిట్ ఇకపోతే నీ బండి ఎక్కడ పోతుందని చెప్తున్నాడు, ఎస్ఎంఆర్ అయితే నేను జెండా వేస్తాను కాకపోతే బండ్లు ముందుకు పోవంటారు. సో దీస్ ఆర్ ది ఛాలెంజెస్ విచ్ ఐ అడ్రస్డ్. I myself and my dear friend Madhavrao, we both took the initiative of forming an supervisors group. Our supervisors group ఇప్పుడు కూడా ఇంతమంది వచ్చారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ది లవ్ అండ్ అఫెక్షన్ ఆఫ్ ది సూపర్వైజర్స్. ఇంతమంది మన డిపార్ట్మెంట్ ఆర్పిఎఫ్ ఓకే సర్వింగ్ వాళ్ళు వచ్చారంటే ఓకే ఫైన్, బట్ ఇంతమంది సూపర్వైజర్స్, మన అడిషనల్ కలెక్టర్ కోదండరామ్ గారు చెప్పినట్టు ఇంతమంది అఫీషియల్స్ ఈ అఫీషియల్ టైంలో ఇంతమంది రావడం అంటే రియల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ సార్. ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ టు హ్యావ్ యూ పీపుల్ ఆన్ బోర్డ్. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో తిరుపతి, చిత్తూరు, కాట్పాడి డబుల్ లైన్ మంజూరైందని చిత్తూరు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు, టీడీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ తెలిపారు. గురువారం చిత్తూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తరపున కేంద్ర ప్రభుత్వానికి, మంత్రివర్గానికి అనేకసార్లు కలిసి విన్నవించామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో కలిసి చిత్తూరు భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్ర మంత్రికి వినతిపత్రం అందించామన్నారు. దీంతో కేంద్ర కేబినెట్ 1332 కోట్ల రూపాయలతో డబ్లింగ్ రైల్వే పనులను మంజూరు చేయడం జరిగిందన్నారు. దీని ద్వారా చిత్తూరు జిల్లా వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ పనులు మంజూరు కావడానికి కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రోజున కేంద్ర కేబినెట్ నిర్ణయం మేరకు ఏదైతే చిత్తూరు ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి తిరుపతి, కాట్పాడి వయా పాకాల, చిత్తూరు బ్రాడ్గేజ్ డబ్లింగ్ లైన్ కి సంబంధించి కేంద్ర కేబినెట్ 1332 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అంటే గతంలో రైల్వే ప్రాజెక్టులు అంటే ఒక్కొక్క బడ్జెట్ లో 100 కోట్లు 200 కోట్లు మంజూరు చేస్తూ 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఒక ప్రాజెక్ట్ నడిచేవి. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, ఇటు రోడ్ ప్రాజెక్టులు కావచ్చు, సింగిల్ బడ్జెట్ మంజూరు చేసి కాల పరిమితి తోటి వాటిని వెంటనే కంప్లీట్ చేస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా ఈ డబ్లింగ్ కోసం 3 సార్లు రైల్వే మంత్రిని కలిసాం పురంధరేశ్వర్ గారి ద్వారా. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సార్లు మేము కలిసి రైల్వే మంత్రి గారికి ఇస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదని వారు ఆ రోజు చెప్పడం జరిగింది రైల్వే మంత్రి గారు. మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు మొన్న సెప్టెంబర్లో రైల్వే మంత్రి గారిని కలవడం జరిగింది ఇదే అంశం మీద. అప్పుడు వారు వెంటనే మాకు ఇచ్చిన స్పందన ఏంటంటే, మాకు ముఖ్యమంత్రి గారి నుంచి చాలా మంచి కోఆపరేషన్ ఉంది,
గతంలో కూడా మీరు 2 సార్లు కలిసినప్పుడు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తే ఈ విషయంగా వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఖచ్చితంగా ఈ బడ్జెట్ లో మీకు ఇది మేము మంజూరు చేస్తామని ఆ రోజు వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ విషయాన్ని పురంధరేశ్వర గారి ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే వారు కూడా ఖచ్చితంగా ఇది చిత్తూరు జిల్లాకు చాలా అవసరమైన ప్రాజెక్టు, మీరు మంజూరు చేయాలని చెప్పి రైల్వే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు ఈ రైల్వే ప్రాజెక్టును మనం సాధించుకున్నాం. గతంలో కూడా వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే చిత్తూరుకి బ్రాడ్ గేజ్ లైన్ వచ్చింది. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు కృషి వల్ల రైల్వే మంత్రి బండారు దత్తాత్రేయ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ రోజు మనకు బ్రాడ్ గేజ్ లైన్ ఇచ్చారు. ఎప్పుడైనా సరే కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి అనేది సాధ్యం అవుతున్నది. ఎన్నికల్లో మోడీ గారు చెప్పిన డబుల్ ఇంజిన్ సర్కారు ఈ రోజు డబుల్ లైన్ ద్వారా మనకు చిత్తూరుకి రావడం జరిగింది. ఈ లైన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి. ఎటువంటి ఉపయోగాలు అంటే, ఈ డబుల్ లైన్ రావడం వల్ల కార్గోకు సంబంధించి దాదాపు మనకు సంవత్సరానికి 20 కోట్ల కేజీల కార్బన్ డైఆక్సైడ్ నిర్మూలన జరుగుతుంది. అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం చేయడం వల్ల దాదాపు 1 కోటి చెట్లు నాటితే మనం ఎంత పర్యావరణానికి మంచి చేయగలుగుతామో ఈ ఒక్క డబుల్ లైన్ వల్ల పర్యావరణానికి అంత మంచి జరుగుతుంది. అదేవిధంగా రోడ్ ట్రాన్స్పోర్ట్లో మనం ఉపయోగించే 4 కోట్ల లీటర్ల డీజిల్ను మనం సేవ్ చేయగలుగుతాం. విదేశీ మారక ద్రవ్యాన్ని మనం సేవ్ చేసుకోగలుగుతాం. ఈ బ్రిడ్జి, ఈ రైల్వే లైన్కి సంబంధించి 15 మేజర్ బ్రిడ్జిలు, 327 మైనర్ బ్రిడ్జిలు, అదేవిధంగా 7 ROBలు రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, అదేవిధంగా 30 అండర్ బ్రిడ్జిలు నిర్మాణం చేయడం జరుగుతుంది. స్ట్రక్చర్ 104 కిలోమీటర్ల లెంగ్త్. దీంతో పాటు అగ్రికల్చర్కి సంబంధించి రైతులు పండించే పంటల్ని మనం ఏసీ బోగిల ద్వారా దేశంలోని ఎక్కడికైనా వాటిని తరలించే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా మనకు తిరుపతిలో ఎలక్ట్రానిక్ సంబంధించిన క్లస్టర్ ఒకటి ఉంది. ఈరోజు చెన్నై ఏదైతే మనకు చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్లో దాంట్లో భాగంగా చిత్తూరులో కూడా రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఇక్కడ కూడా ఇండస్ట్రియల్ పార్కులు రాబోతాయి. ఇండస్ట్రియల్ రావాలంటే రవాణా సౌకర్యం ఉండాలి. ఈ రైల్వే లైన్ వల్ల, గూడ్స్ లైన్లు ఇక్కడికి రావడం వల్ల ఇండస్ట్రీలు అనేకమైన ఇండస్ట్రీలు వచ్చే అవకాశం ఉంది. తద్వారా ఏదైతే ముఖ్యమంత్రి గారు నిరుద్యోగ యువతకు మేము ఉపాధి కల్పిస్తామని ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేరడానికి కూడా చిత్తూరు జిల్లా, ముఖ్యంగా వెనుకబడిన చిత్తూరు జిల్లాకు ఇది ఒక వరంగా మేము భావిస్తున్నాం. ఇలాంటి మహత్తరమైన ప్రాజెక్టును సాధించిన కూటమి ప్రభుత్వానికి, మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా వైపు నుంచి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై హింద్, జై భారత్. కూటమి ప్రభుత్వం 9 నెలల్లోనే చేతల ప్రభుత్వంగా అనేక కార్యక్రమాలు నిరూపించుకోవడం జరిగింది. దానికి ఉదాహరణగా 4,000 రూపాయలకే పెన్షన్ ఇవ్వడం, అంటే 3,000 చేర్చి మొదటి మాసం నుంచే ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ దిస్ పార్టీ. అలాగే గ్యాస్ సిలిండర్లు 3 చెప్పాం, 3 కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. 2 స్కీమ్లు ఆల్రెడీ. అలాగే మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని క్యాన్సిల్ చేస్తామని చెప్పాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది, యాక్ట్ని. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వంలో తిరుపతి నుంచి కాట్పాడి వరకు రైల్వే లైన్ని డబుల్ లైన్ చేయడం జరిగింది. దీనికోసం మోడీ గారు 1,332 కోట్లు శాంక్షన్ జరిగింది. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి కార్య దీక్షత. ఈ స్కీమ్ తీసుకురావడం, సెంట్రల్ గవర్నమెంట్ తేవడం కూడా చాలా గొప్ప విషయం. అలాగే మన ఎంపీ పాత్ర కూడా, దగ్గుమల ప్రసాదరావు పాత్ర కూడా ఇందులో చాలా ఉంది. ఆయన కృషి ఫలితమే ఈరోజు మనకు తిరుపతి, కాట్పాడి డబుల్ లైనింగ్ చేయడం జరిగింది. అలాగే బీజేపీ నాయకుల తోడ్పాటు కూడా దీంట్లో ఉంది. జగదీష్ నాయుడు గారు మేడంకి చెప్పి అన్ని విధాలా ఇది ఉపయోగపడుతుంది. రైతులకి, ముఖ్యంగా ఈ మ్యాంగో రైతులకు కానీ, మన వాళ్ళు ఈ మిల్క్ ఎవరన్నా చిల్లింగ్ సెంటర్ వాళ్ళు కానీ ఎక్స్పోర్ట్ చేసుకున్నా, లేదా పక్క ఊర్లలో అమ్ముకోవాలనుకున్నా కూడా ఈ డబుల్ లైన్ ద్వారా అనేక ట్రైన్లు ఏర్పడతాయి. కాబట్టి వాళ్ళకి అన్ని విధాల వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా. అందువల్ల ఈ జిల్లా ఆర్థికంగా పురోగతి చెందడానికి కూడా చాలా అవకాశం ఉంది. తిరుపతి, తమిళనాడుకి చాలా విషయాలు, ఈవెన్ వెజిటబుల్స్ కానీ, కూరగాయలు కానీ, రైస్ కానీ, ఎలాంటివైనా కూడా చాలా మొత్తాల్లో కార్గో ట్రైన్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి మొత్తం చాలా మొత్తాల్లో మనం ఆ జిల్లాకు మార్పిడి చేయడం, అంటే ఎక్స్పోర్ట్ లాంటిది చేయడం జరుగుతుంది. తద్వారా మన జిల్లాకు కూడా మంచి ఆదాయం, రైతులకు కూడా గిట్టుబాటు ధరలు, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మోడీ గారికి ముఖ్యంగా మన యొక్క కృతజ్ఞతలు. అలాగే రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఈ రాష్ట్ర అధ్యక్షురాలు మన కోసం పోరాడిన పురంధరేశ్వరి గారికి, అందరికి కూడా పేరు పేరున
తెలుగుదేశం పార్టీ జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున అందరికి కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే రైతుల తరఫున కూడా అందరికీ మా కృతజ్ఞతలు. దీన్ని అందరూ కూడా ఈ డబుల్ లైన్ కార్గో ట్రైన్ అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలుగు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుమలలో వైభవంగా ప్రారంభమైన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు, శోభాయమానంగా స్నపన తిరుమంజనం. ప్రజలకు సంతృప్త స్థాయిలో రెవెన్యూ సర్వే శాఖల సేవలను అందించేందుకు సలహాలు సూచనల కోసం ఫలవంతంగా వర్క్షాప్ నిర్వహణ. వర్క్షాప్లోని సూచనలు సలహాలు CCLAకు నివేదిస్తాం. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వెల్లడి. విద్యార్థులు దేశ భవిష్యత్తుకు కృషి చేస్తూ చదువుకున్న కళాశాలకు మంచి పేరు తీసుకురావాలి. ఇంజనీరింగ్ EEE పూర్తి చేసుకుని వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ఉద్బోధన. తిరుపతి, చిత్తూరు, కాట్పాడి రైల్వే డబుల్ లైన్ మంజూరు పట్ల సర్వత్రా హర్షం. నేతలకు కృతజ్ఞతలు తెలిపిన కూటమి నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.